హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను కూలి పనికి అయితే వెళ్ళలేదు. పిల్లలు కొంచెము స్కూల్కి వెళ్ళకుండా కొంచెం వాంతికి చేసుకుంటారు. పాపకి కొంచెం కడుపులో నొప్పి లేస్తుందని చెప్పేసి ఇంకా ఇద్దరు ఇంటికాడనే ఉండిపోయారు. ఇప్పుడు అయితే నేను ప్రజెంట్లీ మా ఇంట్లోనే ఉన్నాను. మొత్తం రూమ్ అంతా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా భార్య కవిత అయితే మేస్త్రి చేయి కిందకి అయితే పనికి వెళ్ళింది. నేనైతే ఇంటికాడనే ఉండిపోయినాను. ఇంటికాడ ఉండిపోయి ఇప్పుడు ఏం పని చేయలేదు అని చెప్పేసి నన్ను తిడుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా. మామూలుగా మనం ఇంట్లో ఉండి సోంబోరిలాగా పడుకొని ఏం పని చేయలేదు, ఇంకా వచ్చి ముఖం మార్చుకుంటారు, ఎట్నో చేస్తారు వాళ్ళు. లేడీస్తో ఒక దిమాగ్ ఖరాబ్. అందరితో ఏం దిమాగ్ ఖరాబ్. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఎట్లా ఆమె కూడా పని నుంచి అలసిపోయి వస్తుంది కాబట్టి మనం కూడా బాగా పనిచేసి కొంచెం ఎంతో కొంత వాళ్ళు వచ్చే ముందు కొంచెం ఇల్లు కొంచెం నీట్గా పెడితే వాళ్ళు కూడా చూడడానికి సాటిస్ఫై, మళ్ళీ వచ్చి పనికిని చెయ్యాలని చెప్పేసి అవన్నీ ఏమి ఉండకుండా మొత్తం ఇప్పుడైతే గిన్నెలు అవన్నీ ఉన్నాయి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇదైతే మా బెడ్ ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం క్లీన్గా చేసేసిన, క్లీన్ అయితే పెట్టిన. ఇవన్నీ మడత గిడత చేసేసి మొత్తం నీట్గా పెట్టిన. మొత్తం ఊడ్చేసి గీడ్చేసి. మాదైతే రేకుల రూమే మామూలుగా. ఇక్కడ ఇక్కడ చూడండి, మామూలుగా ఇక్కడ హోల్స్ అని మీకు కనిపిస్తుంది కదా. ఇగో ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇగో ఇక్కడ 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 నా ఏల్తో మొబైల్ కొంచెం బ్లర్ అవుతుంది. అక్కడ వర్షం వచ్చినప్పుడు బాగా కారిపోతుంది. ఇది మొత్తం ఇల్లు బాగా కారిపోతుంది. ఇది మొత్తం అక్కడిక్కడ కొంచెం డ్రాప్స్ రెంటెడ్ ఇల్లు కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం కారుతుంది. అయినా మా రెంట్ ఓనర్కి చెప్పినా కానీ అప్పుడప్పుడు చేపిస్తాడు, అయినా కారుతుంది. ఆ మూలకి మొత్తం గోడలు అన్నీ ఇచ్చుకున్నాయి అక్కడ. అయినా కొంచెం కారుతూనే ఉంటుంది రూము. ఇంకా మాకు 3000కే ఈ రూమ్ మొత్తం చాలా, ఇది మొత్తం కంఫర్టబుల్గా మాకు బెడ్ గిడ్డు అంతా సరిపోయేటట్టు మంచిగా ఉంది. ఇప్పుడు అన్నీ ఇదైతే నీట్గా పెట్టేసిన. ఇప్పుడైతే గిన్నెలు అన్నీ క్లీన్ చేయాలి. ఇది మొత్తం మా ఇంట్లో ఒక హోమ్ థియేటర్ అయితే ఉంది, ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఉయ్యాల మా పిల్లల కోసం ఉయ్యాల కట్టేసిన నేను. ఉయ్యాల ఇంకా రోజు స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకుంటారు, లేదంటే ఉయ్యాల ఊగుతారు, కాసేపు ఎంజాయ్గా ఆడుకుంటారు, బయటికి తిరగరు. ఇది మామూలుగా ఈడ మేము పూజ గీజ చేస్తాము. ఇవన్నీ డిజైన్ అయితే మొత్తం నేనే చేసేసుకున్నాను. నేనే పెయింట్ వేసుకొని ఇవన్నీ డిజైన్ నేనే వేసుకున్నాను. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కొంచెం ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టము. అందుకనే మొత్తం నీట్గా పూజ రూమ్ అంతా నాకు నచ్చేటట్టు కొంచెం మంచిగా పెట్టుకుంటాను. ఇది మా డస్ట్బిన్. బ్లాక్ కవర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది డస్ట్బిన్. మొత్తం అట్లా వేసుకొని నేను తాగే బీరు సీసాలు. ఇవి నేను తాగే బీరు సీసాలు. అప్పుడు నేను వైన్ షాప్లో బోటి అవన్నీ పెడదామని చెప్పేసి ఇది స్టవ్ తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు ఆ వైన్ షాప్లో చేస్తలేను, కొంచెం ఇదైపోయింది. ఈ మొత్తం స్టాండు నేనే తయారు చేసుకున్నాను. ఇదంతా ఇవన్నీ హోల్స్ పెట్టేసి నేనే తయారు చేసుకున్న, చిన్న చిన్న మేకులు కొట్టేసి నేనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది మామూలుగా మా స్టవ్. ఈ స్టవ్ కూడా మాది చాలా 4-5 సంవత్సరాలు అయిపోయింది స్టవ్. ఇంకా షాక్ గీక్ వస్తుందని చెప్పేసి మా రూమ్లో మొత్తం ఇట్లా పెట్టుకున్నాను. కొంచెం లూజ్గా ఉంది, ఇది ఊగుతుంది, లూజ్గా ఉంది. ఇది మా హీటర్. నీళ్ళు పెట్టుకోవాలనుకుంటే హీటర్లో పెట్టుకుంటాము. ఒకవేళ ఎమర్జెన్సీగా గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఇగో ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలతోని నరికి మొత్తం బయట పొయ్యి ఉంది, ఆ పొయ్యిలో క్లీన్ చేసి మొత్తం కోసి అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తారు కదా ఈ గిన్నెలన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. గిన్నెలన్నీ కడిగేసి ఇదంతా నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకుంటే మా కైత వచ్చినప్పుడు కూడా మొత్తం సాటిస్ఫైగా ఉంటుంది. ఇది అన్నం మార్నింగ్ మిగిలిపోతే ఇగో ఇది ఉంది కదా, ఏది ఇగో ఇంకో గిన్నె ఉంది, దీని కింద గిన్నె ఉన్నట్టుంది. దాంట్లో తీసి ఆ గిన్నె తీసి దాంట్లో పెట్టేసినాము. అది ఇప్పుడైతే మీకు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. లేదంటే మీరు ఇట్లా మామూలుగా పెడతాను. ఫోన్ ఇలా పెడితే ఉంటుందో లేదో తెలియదు. మామూలుగా కట్టె మీద పెట్టిన. ఇప్పుడైతే క్లీన్ చేయాలి నేను. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చినా కొంచెం అలసిపోతారు. ఎట్నో కొంచెం మనం పనికి వెళ్ళినా కానీ ఇంట్లో వాళ్ళు లేడీస్ ఎంత పని చేస్తారంటే, ఇప్పుడు
మనం వాళ్ళ ముందర మామూలుగానే పని చేసి ఏం పని చేసినావులే అనుకుంటాం, కానీ చాలా రిస్క్. ఇంట్లో పని చేయాలంటే కూడా చాలా బయట పని చేసినా కన్నా ఇంట్లో పని చేసేది చాలా రిస్క్. ఏదైనా సరే కానీ మొత్తం లేడీస్ ఎంత అయినా సరే కానీ ఓపిక ఎక్కువ, లేడీస్కి ఎక్కువ ఓపిక, కానీ నోరు కూడా ఎక్కువనే వాళ్ళకి. అలా అని చెప్పేసి మేము అందరిని అనట్లేదు, ఇప్పుడు నేను మా భార్యనే అంటున్నాను. ఆమెకు నోరు ఎక్కువ, ఓపిక ఎక్కువ, అన్నీ ఎక్కువని, ఏది తక్కువ లేదు, అన్నీ ఎక్కువనే. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేది ఈరోజు. అక్కడ అమ్మోల దగ్గర ఉన్నారు వాచ్మెన్, మా అమ్మోలు వాచ్మెన్ చేస్తారు, అక్కడైతే ఉన్నారు. ఇది వాళ్ళ లంచ్ బాక్స్, ఇది ఇట్లా ఈ క్యాప్ ఉంది కదా, ఇది కర్రీ పెడతాను ఇక్కడ, ఇలా సెట్ అయిపోతుంది. ఇలా ఇలా కర్రీ పెట్టేస్తాను, ఇలా ఫుడ్ కలిపేసి పెట్టేస్తాను. రోజు రోజు లంచ్ బాక్స్ పెట్టేది నేనే. ఈరోజు ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నాననుకో, నేను చెప్పుకోలేను కానీ చాలా భయం మా భార్యతోటి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి డైరెక్ట్ బటాబటా తిడుతుంది, ఏం చేసినావు, ఏం పని చేసినావు అని చెప్పి. జాలి చూపియాలి, ఎట్నో మస్తు బాధ అనిపిస్తుంది. మగోళ్ళు ఏడుస్తే ఇజ్జత్ పోతా అని చెప్పేసి నేను లోపల లోపల ఏడుచుకుంటా. అట్లా ఇంకేం చేస్తాంలే, అందరు అలా ఉంటారా ఇది, బతుకులు మారాలి, ఏం చేస్తాం. అందుకని మొత్తం క్లీన్ చేసేసి మళ్ళా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదే సోది నేనేంటంటే అందరిలాగా అందరు యూట్యూబ్ వీడియోలు తీసేటట్టు అన్నీ అబద్ధాలు చెప్పడం, అది చెప్పడం. నేను ఇంట్లో ఏది జరుగుతుందో అది మాత్రమే చెప్పుకుంటా. ఓవర్ యాక్షన్ చెప్పుకోవడం, అది మా ఇది ఇల్లు, ఇది ఇల్లు ఇట్లా, ఇది అది అని చెప్పేసి నేను చెప్పుకోను. ఏదైతే ఉందో అదే చెప్తా. ఎక్కువ ఏమైనా చెప్తే నాకు ఏమైనా వస్తుందా, తక్కువ చేస్తే ఏమైనా పోతుందా, అలా ఏం చెప్పుకోకూడదు. ఎవరైనా సరే ఏమేమి ఉందో అది మాత్రం చెప్పుకోవాలి న్యాచురల్గా. ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అంటే, మా పిల్లల్ని కొంచెం తిడుతుంటా, కొంచెం బుజ్జగిస్తా. పిల్లల్ని ఎప్పుడు ఎవ్వరు బుజ్జగించవద్దు, ఎందుకంటే అమ్మ బుజ్జగిస్తే నాన్న కొంచెం కోపడతాడు. లోపల ప్రేమ ఎక్కువ ఉంటుంది నాన్నకి, మనం అనుకోకూడదు అది. అందరం గారం చేస్తే పిల్లలు మన కొంచెం హ్యాండిల్ చేయడం కొంచెం ఇది అవుతుంది. ఓకే, మీకైతే ఇప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత వీడియో పెడతాను, ఓకేనా. గిన్నెలు క్లీన్ అయితే చేసేసిన. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తీసేసి మొత్తం మీకు స్టవ్ నుంచి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసిన. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇక్కడ అన్నీ సెట్ చేయాలి. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అన్నీ సెట్ చేసేసేయాలి. ఈ అన్నం కొంచెం పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. క్యాప్ మూసేసి అక్కడ ఉంది కదా ఫ్రిడ్జ్, అట్లా పెట్టేయాలి. అన్నం తీసేసి ఇంకేమన్నా చిల్లర ఐటమ్ ఉంటే సదురుకోవాలి. పిల్లల బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం బోర్బొక్కలు వేయాలి. బోర్బొక్కలు అంటే ఇట్లా వేయాలి. ఇట్లా పెట్టేసినాం అనుకో అందులో ఉన్న వాటర్ అంతా దిగేస్తుంది. గిన్నెలు అయితే మొత్తం ఇట్లా ఉన్నాయి కదా, కాబట్టి ఇప్పుడు మొత్తం ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసిన, కొంచెం ఊడ్చేసిన, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, పిల్లల్ని తీసుకొస్తాను, కైతను కూడా తీసుకొస్తాను. పిల్లల్ని తీసుకొచ్చి కొంచెం స్నానం చేయాలి, స్నానం చేయాలి, మేము కూడా స్నానం చేసుకోవాలి. అంత ఉంది కాబట్టి అప్పుడు వర్క్ అయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి వాళ్ళని కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.